జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10,00,00,000 కోట్ల వరకు అప్పు చేసింది అప్పటి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారి మీద విరుచుకుపడ్డ పరిస్థితులు మనం చూసాం. అయితే తాజాగా ఒక్కొక్క బకాయిని కూడా బయటకు తీసుకొస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇక తాజాగా విద్యాశాఖలో దాదాపు 4,600 కోట్ల వరకు బకాయిలు పెట్టినట్టు విషయం బయటకొచ్చింది. మరి ఇదే విషయంపై వైసీపీ నెల 12న యువత పోరు పేరుతో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా దీక్ష చేయబోతున్నట్టు పిలుపునిచ్చింది. మరి అన్ని శాఖల్లో కూడా ఈ విధమైనటువంటి బకాయిలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇలా పోరుబాటలు పట్టే హక్కు ఉందా? మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు చంద్రబాబు గారు. ఆ తర్వాత నుంచి చూస్తుంటుంటే ఏ శాఖను పట్టుకున్నా ఏ మంత్రి అయినా ఈ శాఖలో అప్పు ఉంది, ఆ శాఖలో అప్పు ఉంది అని చెప్పి రోజుకొక విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా విద్యాశాఖ గురించి ఇదే విద్యాశాఖ మంత్రిగా గతంలో బొత్స సత్యనారాయణ గారు పనిచేశారు అనుకోండి. ఈరోజు మండలిలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో మరి ఇప్పుడు రేపు విద్యాశాఖ గురించి ఆయన ఏం మాట్లాడతారు? అసలు 4,600 కోట్ల బకాయిలంటే మరి జగనన్న విద్యా దీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు, అవన్నీ ఏమైపోయినట్టు? మీరేం చెప్తారు దీని గురించి? జగనన్న అంటే అన్న అంతే. మామూలుగా అందరికీ ఎగ్గొట్టే అన్న, అందరికీ బకాయిలు పెట్టే అన్న, అందరికీ శటకోపం పెట్టే అన్న. అందుకని జగనన్న అంటే అందరికీ వాళ్ళందరికీ కూడా ఎంత తొందరగా పోతాడా అని అందరూ చాలా శతవిధాల కృషి చేశారు. మొత్తానికి 11 సీట్లతోటి పోగొట్టారు. కూర్చోబెట్టారు, ఒక చోట కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చోలేదు తర్వాత చూద్దామని. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మొత్తం అబద్ధాలు చెప్పి ఒకసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళీ అదే ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం. అంతకు ముందర అబద్ధాలు చెప్పాడు. ఆ అబద్ధాలని ప్రజలు నమ్మారు. పింక్ డైమండ్ అంటే నమ్మారు, లేకపోతే అదన్నారు ఇదన్నారు, కమ్మోళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చాడు, పోలీసులు అందరూ కమ్మోళ్ళే ఉన్నారంటే నమ్మారు. తర్వాత పింక్ డైమండ్ ఏమైందో తెలియదు, ఈ కమ్మ పోలీస్ ఆఫీసర్లు ఏమయ్యారో తెలియదు. లేదు అక్కడ వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ అటువంటివి ఏమీ లేదు అని చెప్పింది. తర్వాత 5 సంవత్సరాల పాటు అరాచకమే వాళ్ళ ఆయుధంలాగా పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయింది. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కొత్త ఫార్ములా. జనరల్గా ఏంటి అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఒక కొత్త ఫార్ములా చూసుకుంటాడు. ఆ కొత్త ఫార్ములా ఏంటి? ఒక నిర్మాణాత్మక, మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం చేశాము. అందుకని అబద్ధాలు అరాచకాన్ని వదిలేసి మనం ఏదన్నా పరివర్తన చెందినట్టుగా మనం ప్రజలకి చూపించుకుంటే ప్రజలు ఏమన్నా మళ్ళీ ఆదరిస్తారేమో అని ఎవరైనా అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు లేవు, అంత విశ్లేషణ వివేచన జ్ఞానం లేదు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే అరాచకాన్ని నమ్ముకున్నాడు. మళ్ళీ అబద్ధాలనే మళ్ళీ నమ్ముకొని పనిచేసుకుంటూ ఉన్నాడు. అబద్ధాలని నమ్ముకోవటంలో భాగంగా అబద్ధాలు వచ్చి చెప్తూనే ఉంటాడు. కరెక్ట్గా అంతకుముందు పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర చేసినప్పుడు శుక్ర శని ఆది 3 రోజులు సెలవు ఇచ్చేవాడు పాదయాత్రకి. అట్లా ఇప్పుడు అదే అంటే ఇక కేసులు ఉన్నాయి కాబట్టి కేసులకి అటెండ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక వారానికి 15 రోజులకు ఒకసారి క్యాలెండర్ పెట్టుకొని ఆ యలహంక ప్యాలెస్లో మంచిగా బాత్ టబ్లో వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసుకొని ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకొని ఒక 5 రోజులు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ వేసుకొని తాడేపల్లి వస్తాడు. వచ్చి ఒక అబద్ధాన్ని, ఈ లోపల ఒక అబద్ధాన్ని వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీ ఒకటి రాసి రెడీగా పెడుతుంది. అది చూసుకుంటాడు. ఆయన స్థాయికి తగ్గ అబద్ధం అయితే ఆయన చెప్తాడు. లేదు అంటే ఎవరినన్నా ఇరికించాలంటే పేరుని నాన్న లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి చెప్పండి అంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మొత్తం అబద్ధాల మీదే మళ్ళీ కోటని నిర్మించుకుందామని అనుకుంటున్నాడు. కాకపోతే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అర్థమైపోయింది.
ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏం చెబుతున్నాడు, నేనున్నప్పుడు బటన్లు నొక్కాను, నేనున్నప్పుడు అది చేశాను, నేనున్నప్పుడు ఇది చేశాను అంటున్నాడు. మొత్తం అన్నీ జగన్మోహన్ రెడ్డి ఈ ఈ విద్యాశాఖకి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. అంటే ఉద్యమం చేస్తానంటున్నాడు. అంతకుముందు రైతుల గురించి చేశాడు, అంతకుముందు చాలా చేశాడు. ఎక్కడ ఎవడు బయటికి రాలేదు, ఎవడు ఈయనకి సంఘీభావం వ్యక్తం చేయలేదు. సాక్షిలో మాత్రం సాక్షి టీవీలో బ్రేకింగ్ వేసుకున్నాడు. అసలు మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుబాటు చేసేసింది కూటమి ప్రభుత్వం, అవుట్ అని రాసుకున్నాడు. బ్రేకింగ్ అనేస్తే ఏంద్రా బ్రేకింగ్ అని చూస్తే ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తున్నారని రాసుకుంటాడు. అట్లా రాసుకొని ఆనందపడుతున్నాడు. పేపర్లో అట్టగే రాస్తాడు. మరుసటి రోజు నెక్స్ట్ డే ఒక అన్ని ఫోటోలు వేసుకొని మేము చేసిన ఉద్యమం సక్సెస్ అయింది అని రాసుకుంటాడు. ఓదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాడు వచ్చి మొత్తం అనూహ్యంగా మద్దతు వచ్చింది అని చెప్తాడు. ఇక్కడ ప్రజల నుంచి నిజంగా జగన్మోహన్ రెడ్డికి స్పందన వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అది నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి స్పందన లేదు, ఏమీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినందుకు ప్రజలు సంతోషపడుతూ ఉన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏ వర్గం కూడా అసంతృప్తిగా లేదు అనేది ఇప్పటికీ మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రూవ్ అయింది. అన్ని రకాలుగా ప్రూవ్ అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అబద్ధాలు చెప్పటం ఆపటం లేదు. ఈ అబద్ధాలతోటే కాలక్షేపం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు. కాబట్టి అతని అతన్ని ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారు. అతను చెప్పేది ఎవ్వరూ కూడా వినే పరిస్థితి లేదు. ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఎటు చెప్తాడు, రోజు ఇదే చెప్తాడు అనుకుంటున్నారు. అందుకని దయనీయమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం, టీచర్స్కి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. టీచర్స్కి జీతాలు ఇవ్వకుండా ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి మరి ఆ నిధులన్నీ ఏమైనట్టు? అండ్ ఒక్క విద్యాశాఖలోనే 4,600 కోట్లు బకాయిలు అంటే రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని మొన్న ఈ మధ్య రైతులకి కూటమి ప్రభుత్వం చెప్పింది. అండ్ ఇంకోటి ఆరోగ్య శాఖలో కూడా చాలా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా వెలికికి తీయాల్సిన అవసరం ఉందంటారా? అన్నీ తీస్తున్నారు. ఇప్పుడు రైతులకి ధాన్యం సేకరణ బకాయిలు దాదాపుగా 1,650 కోట్ల రూపాయలు 11 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చాడు. అప్పులు తీర్చడమే కాక మొన్న సీజన్లో ప్యాడీ మొత్తం ధాన్యం సేకరిస్తే 24 గంటల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చేయటం. ఆరోగ్యశ్రీ కూడా అంతే. ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టిపోయాడు. విచిత్రం ఏంటంటే ఒకరోజు అప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విడుదల రజని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కరెక్టేనండి, మేము 3,000 కోట్లు మేము బాకీ పడ్డాము, అవి ప్రభుత్వం అంటే మరి కంటిన్యూస్ కదా, వాళ్ళు తీర్చాలి అని చెప్పింది. ఆమె అప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసింది. ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఆరోగ్యశ్రీ బకాయిలే పెట్టలేదు, అసలు మా టైంలో ఆరోగ్యశ్రీ బాకీలే లేవు అని చెప్పాడు. అంటే ఆయన దగ్గర పనిచేసిన ఆరోగ్య మంత్రి విడుదల రజని, నేను పేర్లతో సహా చెప్తున్నా, 3,000 కోట్లు బాకీ ఉన్నమాట వాస్తవమే అని ఒప్పుకుంటే ఈయనొచ్చి మేము అసలు బాకీలే లేమంటాం. అంటే ఈయనకి తెలీదా, ఆమెకి తెలీదా? అంటే వీళ్ళకి తెలీదా, ఎవరికి తెలీదు? వీళ్ళిద్దరూ కలిసి ప్రజల్ని పిచ్చోళం చేయటానికి ఈ మార్గం ఎంచుకున్నారు. అంటే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అయిపోయింది, ధాన్యం బకాయిల గురించి చెప్పాను. బడ్జెట్ విషయానికి వస్తే అప్పులు చేశాడయా 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు చూసావా, 14 లక్షల కోట్లు లేదు, 11 లక్షలే ఉంది. చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటాడు. నువ్వు 11 లక్షల కోట్ల అప్పు ఉందని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. 11 లక్షల కోట్ల వరకు అప్పు చేసినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? అంటే 14 లక్షల కోట్లు లేదు, 14 లక్షల కోట్లు లేదు, తప్పు చెప్పాడు, చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేదంటాడు. నువ్వు 11 లక్షల కోట్ల వరకు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆ తర్వాత ఇప్పుడు ఈ 4,271 కోట్లు ఏంటి?
ఇవేంటి ఇటువంటివి ఎన్నున్నాయి? నువ్వు కార్పొరేషన్ల మీద తెచ్చిన అప్పులు ఎన్నున్నాయి? పెండింగ్ బిల్స్ ఎన్నున్నాయి? జగన్మోహన్ రెడ్డి నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక రోడ్ వేయిద్దామని చెప్పి టెండర్ పిలిచాడు. ఒక్కడు కూడా అసలు టెండర్ వేయలే. బతిలాడుకున్నారు, ఒక టెండర్ వేయండి, ఒక్కడు కూడా టెండర్ వేయలే. ఏంటి అంటే చిచ్చిచ్చి ఈ ప్రభుత్వంలో మేము పనిచేయమని చెప్పారు. మీకు సాక్షాత్తు పులివెందుల జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోతే అక్కడ కాంట్రాక్టర్లు అందరూ మా చేత పనులు చేయించవు, నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి గొరవ చేశారు జగన్మోహన్ రెడ్డిని. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు సమ్మె చేయలే. ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంట్రాక్టర్లు, టీచర్లు సమ్మె చేస్తారు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు చేస్తారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ చేస్తారు, ఏదైనా స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తారు, ఎవడన్నా చేస్తారు. కానీ కాంట్రాక్టర్లు సమ్మె చేసింది ఈ మహానుభావుడి కాలంలోనే. ఈ మహానుభావుడి కాలంలో కాంట్రాక్టర్లు మాకు బిల్లులు రావట్లేదు, అందుకని మేము ప్రభుత్వ పనులు మేము చెయ్యము, ఈ ప్రభుత్వంలో మేము పనులు మానేసే రోడ్డు మీద ఆయన తిరుగుతాం తప్ప ఇతనికి మాత్రం పని చేయమని చెప్పారు. అంత ఘనత వహించిన పరిపాలన అందించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అంటాడు. నువ్వేం చేసావు? నువ్వు కనకదుర్గ గారు చెప్పారు, కోడిగుడ్డు మీద ఎవడన్నా బొమ్మ వేయించుకుంటాడా? అసలు కోడిగుడ్డు పగలగొడితే పెంకు తీసేస్తారు కదా, కోడిగుడ్డు మీద జగన్ అన్న బొమ్మ ఎక్కడ పుట్టారా? అసలు మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు? ఏం పరిపాలించారు? ఏం చేశారు? చిక్కి ఇచ్చాము, అసలు చిక్కి అనడం కూడా రాదు. ఆయన తీసుకొచ్చి ఆ చిక్కి ఇచ్చాట. ఆ చిక్కి ఎవరు ఇచ్చారు? ఈ కోడిగుడ్డు డబ్బులు, ఈ చిక్కి డబ్బులు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు, అవి నరేంద్ర మోడీ డబ్బులు. కేంద్ర ప్రభుత్వము పిల్లలకి పౌష్టికాహార లోపం లేకుండా చేయటానికి ఏదైనా మంచి పౌష్టికాహారం ఇవ్వమంటే కోడిగుడ్డు మీద ఆయన బొమ్మ వేసుకోవడం, చిక్కి మీద ఇది జగనన్న కానుక, ఆ పిల్లాడికి తెలుస్తుంది. ఆ స్కూల్ ఇంకొక అప్పుడు ఒక వైసీపీ నాయకుడు ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాడు, జూపూడి ప్రభాకర్ రావు అని. మొత్తం స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఒక బ్రాహ్మణుల చేత కూడా పిల్లల కాళ్ళు పట్టేలాగా చేశాడని చెప్తున్నాడు. ఎవరో ఒక బ్రాహ్మణ ఒక ఏదో షూ కంపెనీలో చేస్తున్నట్ట, ఈ ఎస్సీ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నట్ట కొలత తీసుకోవడానికి. అది తప్పేంటది? ఇప్పుడు అతను కానీ ఈ జూపూడి ప్రభాకర్ రావు ఏం అక్కడ చెప్పే సందేశం ఏంటి అంటే, అగ్రవర్ణాల చేత ముఖ్యంగా బ్రాహ్మణుల చేత దళితుల కాళ్ళు పట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పటం అన్నమాట. అంటే వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, అసలు మొత్తం కులాల కుమ్ములాట పెట్టడానికి. నీకు అతనెవరో అతని క్యాస్ట్ ఏంటో ఎవరికి తెలియదు, అతనేదో చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు, పిల్లలకి షూలు ఇవ్వటం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పాదాలకి కొలతలు తీసుకొని ఇవ్వట్లా. ఇప్పుడు లోకేష్ అదే ఇస్తున్నాడు, కానీ చెప్పట్లా బయట ఎక్కడ. లోకేష్ ఎక్కడ బయట మేము అట్ట పాదాలు పట్టుకొని కొలతలు తీసుకున్నాం ఇటువంటి పిచ్చి కబుర్లు ఏం చెప్పడు. షూలు వెళ్తూనే ఉన్నాయి, వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. ఈ జూపూడి ప్రభాకర్ రావు చెప్తాడు, ఆ పాదాలు పట్టుకొని కొలిచి పాదాలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు మా జగనన్న అని. అందుకనే మట్టుకొట్టుకుపోయాడు ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి లేకపోతే స్కూల్లో చదువుకునే వాళ్ళకి చేసింది అది సమాజం బాధ్యత, ప్రభుత్వం బాధ్యతగా చేయాలి. కానీ అందులో కూడా దొబ్బి తినటానికి చేయకూడదు. అటువంటి దురదృష్టకరమైన పరిపాలన అందించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో పోరాటం చేస్తా అంటాడు. ఈ విద్యార్థులకు అన్యాయం జరిగి నువ్వేం చేసావు? ఇప్పుడు విద్యార్థులు ఎవరినన్నా వెళ్ళి అడిగిరాపో, వాళ్ళకి ఏమైనా అసంతృప్తి ఉందేమో అడిగిరాపో. చక్కగా నిన్ననే రిపబ్లిక్ టీవీ వాళ్ళ కాంక్లేవ్లో లోకేష్ మాట్లాడుతూ చెప్పాడు, మహిళల గురించి చిన్నతనం నుంచే పిల్లల్లో గౌరవభావం కలగాలి, దానికోసం అని చెప్పి
సిలబస్ మారుస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆడవాళ్ళ పట్ల మనం ఎంత గౌరవంతో ఉండాలి అన్న విషయాన్ని నేను సిలబస్లో పెడుతున్నాను అని ఒక హెచ్ఆర్డి మంత్రిగా నేషనల్ టీవీ, రిపబ్లిక్ టీవీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. అంటే ఎంత సంస్కారంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, ఎంత సంస్కార రహితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడనే దానికి చిన్న ఉదాహరణ చాలు. నీకు సిలబస్ మార్చడం, ఆ సిలబస్లో మొన్న ఒక గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగితే ఎవరో నాకు కొన్ని పంపించారు. జగనన్న అమ్మఒడి స్కీము ఎంతమందికి ఇస్తారు, జగనన్న పేరు మీద ఈ స్కీము లాభితులు ఎంతమంది అని ఇటువంటి క్వశ్చన్లు అడిగిచ్చాడు ఈ మహానుభావుడు. ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగనన్న రివర్స్ టెండరింగ్ దానివల్ల ఎంత మిగిలింది, ఏం మిగిలింది, అంత గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. ఇటువంటి క్వశ్చన్లు అంటే ఇటువంటి క్వశ్చన్లు వేసేవాడు గ్రూప్ 2లో. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా గ్రూప్లో ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ విషయాన్ని ఎవరో ఒక ఆయన నాకు వాట్సాప్లో పంపించాడు. ఇది జగన్మోహన్ టైంలో ఉన్న క్వశ్చనేరు, ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న క్వశ్చనేర్ అని చెప్పి పంపించాడు. అంటే సబ్జెక్ట్ మీద క్వశ్చన్లు అడుగుతావా, జగనన్న ఇవన్నీ జగనన్న, ప్రతి పథకానికి జగనన్న తోడు, జగనన్న పాలు, జగనన్న పిండి, జగనన్న పెరుగు, జగనన్న మాంసం అంట, జగనన్న ఫిష్ మార్కెట్, ఈయనే చేపలు బట్టి అమ్ముతున్నట్టు, జగనన్న మాంసం, ఈయన మాంసం కోసి అమ్ముతాడా, ఏమి అసలు ఇదేంటో అర్థం కాదు. అటువంటి మనిషి వచ్చి ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు నేను చాలా ఇచ్చాను, నువ్వు చాలా ఇచ్చావు అంటే దానికి ఏదైనా ఒకటి చూపించు, నువ్వు ఏమి ఇచ్చావు, నువ్వే కదా వచ్చి, అంటే ఏడిచాడన్న పదం నేను వాడకూడదు కానీ ఆ పని చేశాడు కదా వచ్చి, నేను అంత ఇచ్చినా నాకెవరు ఓట్లు వేయలేదు, నేను అంత ఇచ్చినా అంటే నువ్వు ఇవ్వలేదు అని కదా అర్థం. అది నువ్వు ఇవ్వలేదు, ఇవ్వకుండా పబ్లిసిటీ చేసుకున్నావు. నువ్వు చేసిందల్లా ఏంటి అంటే సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నావు. అంతకు మించి ఒకటి కరోనా టైంలో చిన్న షాపులు ఇవన్నీ దెబ్బతిన్నాయని నరేంద్ర మోడీ ఎంఎస్ఎంఈ కింద ఒక స్కీమ్ ఇచ్చాడు. ఆ స్కీమ్ ఇస్తే ఆ స్కీమ్ని తీసుకొచ్చి అయ్యా చిన్న పరిశ్రమల వాళ్ళు కరోనా టైంలో దెబ్బతిన్నారు, వాళ్ళకి ఇది ఇద్దాము, వాళ్ళకి సహాయం చేద్దాము, ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము అని చెప్పాలి కదా. దానికి ఓ స్కీమ్ పేరు పెట్టుకున్నాడు, జగనన్న చేదోడు అని పేరు పెట్టి, జగనన్న చేదోట ఈయన ఇచ్చాడు ఏదైనా డబ్బులు, ఆ డబ్బులన్నీ నరేంద్ర మోడీ ఇచ్చినవి. ఆ చిన్న వర్తకుల్ని ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెడితే ఆ స్కీమ్కి జగనన్నని పెట్టుకొని అసలు మొత్తం ఆ స్కీములో చిన్న వ్యాపారులకు ఇచ్చిన దానికి డబల్ సాక్షికి ఇచ్చుకున్నాడు. సాక్షి కూడా ఎంఎస్ఎంఈ కింద వస్తుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇటువంటి అరాచకాలు, అక్రమాలు లెక్కలేనన్ని చేసావు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఇట్లా తయారైంది. ఇప్పుడు నువ్వు కొత్తగా ఉద్యమాలు చేయటం, కొత్తగా మేము వాళ్ళని రెచ్చగొడతాం, వీళ్ళని రెచ్చగొడతాం, ముందు నీ పార్టీని నువ్వు కాపాడుకో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.